దిగుతామా? దా సెల్ఫీ దిగుదాం. రావాలమ్మా రావాలి. 1 రూపాయికి 2 చిలుకలు, 2 రూపాయలకి 5 చిలుకలు. రావాలమ్మా రావాలి. చిలుకలు అంట అండి, తీసుకుందామా? చిలుకలు పిచ్చుకలు. నీ చెవులు దొబ్బినాయి. పిచ్చుకలు రూపాయికి 2 అంట అండి, తీసుకుందామా? 1 రూపాయికి 2 చిలుకలు, 2 రూపాయలకి 5 చిలుకలు. రావాలమ్మా రావాలి. నాకు పిచ్చుకలు అంటే బాగా ఇష్టం. నీకు ఇష్టమా? నాకు కూడా ఇష్టం, తీసుకుందాం. అడుగుదామా? అడుగుదాం. ఎంత అంట? రూపాయికి 2 అంట, 2 రూపాయలకి 5 అంట. రూపాయికి 2 అంట, 2 రూపాయలకి 5 అంట. అదేంటి రూపాయికి 2 పిచ్చుకలు ఉన్నప్పుడు 2 రూపాయలకి 4 రావాలి కదా? నువ్వు 2 ఎక్కని చెప్పు ఒకసారి. 2 ఎక్కం 2 తీసుకుంటారమ్మా చిలుకలు, తీసుకుంటారమ్మా పిచ్చుకలు. 2 ముళ్ళ 6. అరే 2 4 కదలే. 2కి 4 పిచ్చుకలు రావాలి కదా? 2కి 5 పిచ్చుకలు ఎంత వస్తాయి? తను ఏమన్నా మోసం చేస్తుందేమోనండి, ఒకసారి అడుగుదాం. ఎంత అండి? 1 రూపాయికి 2 చిలుకలండి, 2 రూపాయలకి 5 చిలుకలండి. అదేంటండి 1 రూపాయికి 2, 2 రూపాయలకి 4 కదా? అదండి 4 వస్తాయి కదండి. ఏమనయ్యా నాకు తెలియదు. ఎండలో పని చేసి నాకు చికాకు పుట్టింది. పోనీలేండి, ఉచితంగా వస్తుంది. ఒకటే కదండి, తీసుకోండి. వస్తుంది, తీసుకుందాం. రావాలే రావాలి. అమ్మ పిచ్చుకలు తీసుకుంటాం. అయితే 1కి 2, 2కి 4 ఇస్తుంది కదా? సరే ఒకటి తీసుకుందాం. ఎక్స్ట్రానే వస్తుంది కదా, తీసుకోండి. తీసుకో. ఒకటే కదా సార్, తీసుకోండి సార్. అమ్మ ఇయ్యమ్మ, తీసుకోండి. డబ్బులు కింద పడిపోయినా మళ్ళీ ఏమనుకోకు. తీసుకొని 2 పిచ్చుకలు, 5 పిచ్చుకలు, 2 రూపాయలకు 5 పిచ్చుకలు ఇచ్చింది. ఇంటికి వెళ్ళాక థ్యాంక్ యూ. ఉచితంగా ఇచ్చిందండి. రావాలమ్మా రావాలి. పిల్లలు బాగుందా స్కిట్? ఏం కొనుక్కున్నారు వాళ్ళు? పిచ్చుకలు కొనుక్కున్నారు కదా? ఎన్ని పిచ్చుకలు కొనుక్కున్నారు? 5 పిచ్చుకలు కొనుక్కున్నారు. ఎంత అంట దాని విలువ? 2 రూపాయలా? ఎన్ని కొనుక్కున్నారు? మరి 1 రూపాయి అయితే ఎన్ని వస్తాయి అన్నాడు? అదేంటరా 1 రూపాయి అయితే 2, 2 రూపాయలు అయితే 4 కదా రావాలి. అరే మీరు చెప్పండి, 2 ఎక్కడ చెప్పండి. 2 ఒకట్ల 2, 4. ఆగండ్రా. అయితే 2 రూపాయలకి 4 ఇవ్వాలా, అవునా? లేదా 3 రూపాయలు తీసుకొని 6 ఇవ్వాలా? అదేంది 5 ఇచ్చిండు? ఒకటి ఉచితంగా ఇచ్చేసాడేమో కదా? ఇప్పుడు తీసుకెళ్ళాడు కానీ 4 మాత్రం 4కి డబ్బులు ఇచ్చాడు. ఒకటి ఉట్టిగా వచ్చేసింది కదా? మరి ఏదైనా మనకు ఉట్టిగా దొరికితే జాగ్రత్తగా దాచుకుంటాము. దేనికి భయపడలే కానీ ఎవరికి భయపడాలి? ఏసైకి. ఏసై చెప్పాడు కదా తన శిష్యులందరితో, చెప్పాడా లేదా? నానా జాగ్రత్తగా వినాలి. నిన్న స్టోరీ చూశారు కదా? నిన్న కొంతమంది వచ్చి ధాన్యం తీసుకొని తింటా అంటే కొంతమంది వీళ్ళు తప్పు చేస్తున్నారు, రూల్ని బ్రేక్ చేశారు అని పాయింట్అవుట్ చేస్తే ఏమన్నారు కదా? ఏసై చెప్పాడు వీళ్ళెవ్వరికి భయపడదు, మహా అయితే వాళ్ళు చంపేస్తారు. అలా పిలవరు. మీరందరూ నా స్నేహితులు కాబట్టి మీకు ఒకటి చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. గుర్తుంచుకుంటారా? ఏంటో తెలుసా? ఇప్పుడు 1 కాసుకి 2 పిచ్చుకలు, 2 కాసులకి 5 పిచ్చుకలు ఉన్నాయి కదా? కావాలంటే ఆ ఫ్రీగా వచ్చినాయి కానీ ఆ పిచ్చుకని ఇది ఉట్టిగా ఇచ్చాడు, దీన్ని మనం ఏం ఫుడ్ పెడతాంలే వదిలే అని అనేయచ్చు కదా? కానీ లేదా మంచిగా జాగ్రత్తగా దానికి ఫుడ్ వాటర్ పెట్టి పెంచుకోవచ్చు, కేజీలో పెట్టి, అవునా కదా? అవునా? పేరేంటి? డేవిడ్ బ్రైనార్డ్. ఓకేనా? అంకుల్ ఏం వేసుకొని అందులో ప్రార్థన చేస్తా ఉన్నాడు? టెంట్. అప్పుడు అంకుల్ ప్రార్థన చేసుకుంటే ఆయన కాళ్ళ మీదకి ఏమొచ్చింది? ఏ స్నేక్? రాటిల్ స్నేక్. ఏంటది? రాటిల్ స్నేక్. ఆ స్నేక్ కొందరేమో నన్ను అమ్మ కుచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కుచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ కుచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కుచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని. కుచి కుచి చిన్న కుచి, కుచి కుచి యేసయ్య కుచి.
ఎవరు విన్నారు? పేరు చెప్పాలండి అక్క. ఒకటేసారి చెప్తారు. ఫాస్ట్ వెళ్ళిపోయిగా రాంగ్ ఇంకా ఉంది. అది కాదట. కాదు అది కాదు. అదే కానీ కాదు. ఇప్పుడు అనుషక్క ఎన్ని క్లూస్ క్రాక్ చేశారని చెప్పి ఎవరు విన్నారో చెప్తారు. అందరు కూర్చోండి ఫస్ట్. వెరీ గుడ్ పిల్లలు, చాలా చాలా బాగా ఆడారు. కూర్చోండి, అందరూ ఒకసారి కూర్చోండి. 5 క్లూస్ వెతికారు వాళ్ళు. వెరీ గుడ్. 5 6 చెప్తా. నెక్స్ట్ మోషే టీం వాళ్ళు 3 క్లూస్ పట్టుకున్నారు. క్లాప్. నెక్స్ట్ లాజరస్ గ్రూప్ వాళ్ళు 2 క్లూస్ పట్టుకున్నారు. నెక్స్ట్ పీటర్ గ్రూప్ వాళ్ళు 1 క్లూ పట్టుకున్నారు. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైపోవాలి విన్నర్ ఎవరో. ఇంతమందిలో ఎక్కువ క్లూస్ పట్టుకున్నది అండ్ బాక్స్ దొరికింది కూడా అబ్రహాం టీం వాళ్ళకి. ఒకసారి రండి. మరి మా అబ్రహాం టీం వాళ్ళకి మీ చేతుల మీద గిఫ్ట్ ఇస్తే. అరే అబ్రహాం టీం ఏమో పక్కన ఇవ్వండి రా. గ్యాప్ ఇవ్వండి. అబ్రహాం టీం పక్కన ఉండండి, సపరేట్ ఉండండి అంతే. గ్యాప్ ఏది? నించోండి, అబ్రహాం టీం అంతా నించోండి. అబ్రహాం టీం ని వీళ్ళు కష్టపడి గెలిపించారు. 5 మెంబర్స్ ఇటు రండి అన్న. అక్క అరే అబ్రహాం టీం ఇటు రండి. అబ్రహాం టీం ఇటు రండి. అబ్రహాం టీం మీ టీంలోకి వేరే రావద్దు. ఏ పాపా అరే మీ టీంలోకి ఎవరు రావద్దు, వేరే వాళ్ళు. నాకు అర్థమవుతుంది మీరు మంచిగా యాక్షన్ సాంగ్ చేశారు, ఒకరు నెట్టుకొని మరీ చేశారు. బాయ్స్ అయితే చూస్తా దాహం వేస్తుంది, కానీ మీరు అటు ఇటు చిరాకు పడకుండా మిమ్మల్ని మీరు కూల్ చేసుకొని అలా ఉంటే మీకు దాహం తగ్గిపోయింది. ఓకే, మన క్లాసెస్ డివైడ్ అయ్యేటప్పుడు వాటర్ తాగడం, మధ్యలో వాటర్ వద్దు. ఓకేనా? ఎవ్వరు లెగొద్దు. ఓకేనా? రైట్. పిల్లలు మన టీం ఏంట్రా? మీ టీం
కాదు నాన్న, థీమ్ అంశము ఏమిటి? మంచి మిత్రుడు. ఓకే, మంచి మిత్రుడు గురించి థీమ్ వర్స్. మీరు కూడా మా ఫ్రెండ్స్ వేసేలాగా రండి రండి అని పిలవండి. ఎలా పిలవాలో తెలుసా వాళ్ళని? సండే స్కూల్ క్లబ్స్ తో 10 అని అనే లోపు మన ఫ్రెండ్స్ వచ్చేస్తారు. ఓకేనా? ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చారా? రాలేదా? ఇప్పుడు మళ్ళీ వస్తారు. మళ్ళీ ఒక్కసారి ఇన్వైట్ చేద్దామా వాళ్ళని? స్టేజ్ మీదకి వచ్చేయాలి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 అరే వచ్చారా? ఎంతమంది వచ్చారు? ఇద్దరు. నేను చెప్పానా మనతో పాటు వెనకాల కూర్చొని పొద్దున వచ్చారు. మరి ఆ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి నానా. హాయ్ ఫ్రెండ్స్. హలో అక్క. నీ పేరు చెప్తావు నాన్న మా ఫ్రెండ్స్ అందరికి? నీ పేరు చెప్తాలి. నా పేరు అక్క. నా పేరు స్వీటీ అక్క. నీ పేరు స్వీటీ. స్వీటీ నువ్వు భలే ఉన్నావు, స్వీట్ గా ఉన్నావు, బాగున్నావు. నీ గాజులు బాగుంది, నీ బన్ హెయిర్ బాగుంది, ఎంత క్యూట్ గా ఉన్నది, స్వీట్ గానే ఉన్నావు. అది చూడరా ఎలా ఉంటుందో కదా బన్ హెయిర్ ని కదా. హలో స్వీటీ. హలో నాన్న. నీ పేరేంటి? అక్క. నీ పేరు? నీ పేరు మర్చిపోయి. అయ్యో నీ పేరు మర్చిపోయావా? పిల్లలు పేరు మర్చిపోయారంటరా. బాగా గుర్తు చేసుకో. మేము నిన్ను పిలవాలి కదా. నువ్వు మా ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్నే కదా తెలుసా? మేమందరం ఫ్రెండ్స్, మిమ్మల్ని కూడా ఫ్రెండ్. అరే అరే సిగ్గుపడిపోతున్నాడు. అరే సిగ్గు. అర్రే నీ పేరు? తమ్ముడు. అక్క పైకి రా తమ్ముడు, మన ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. రా నాన్న. వస్తా అక్క, కానీ నాకు చాక్లెట్ ఏమన్నా ఇస్తావా అక్క? షూర్ చాలా చాక్లెట్. ఇందాకే మా ఫ్రెండ్స్, మా పిల్లలందరూ, మా ఫ్రెండ్స్ అందరూ చాలా చాక్లెట్స్ గెలుచుకున్నారు. నీకు కూడా ఇస్తాను. సరే అక్క. ఓకే చెప్పాలి. చెప్పు నీ పేరేంటో కూడా చెప్పాలి. బిట్టు అక్క. నీ పేరు బిట్టు. వెరీ గుడ్. నీ పేరు బిట్టు. అమ్మో నన్ను కొరకద్దే. భలే అది కొరకద్దు. కొరకద్దు కూడా కొరుకుతున్నాడేరా? చెప్తున్నావా? సరే ఒకసారి చూస్తా. నీ బుగ్గలు భలే ఉన్నాయే. మళ్ళీ కొరికేస్తున్నాడు. ఓకే, ఇంతకీ నీ పేరు బిట్టు స్వీటీ. భలే ఉంది. బిట్టు స్వీటీ హాయ్. ప్రైజ్ లార్డ్. చూసావా మీకోసం ఇక్కడ ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారో? చూసారు కదా? చూసామా అక్క? చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారక్క. చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు కదా. నిన్న మీరు ఎందుకు మిస్ అయ్యారో? ఇవాళ మళ్ళీ మాతో పాటు చక్కగా దేవుని సన్నిధిని, దేవుని మాటలు వినడానికి వచ్చారు కదా నాన్న మీరు? వెరీ గుడ్ వెరీ గుడ్. మా నాన్న పొద్దున మీరు ఏం నేర్చుకున్నారో మనం చెప్పగలరా? అక్క నేను ఏమి నేర్చుకోలేదు అక్క. అయ్యో స్వీటీ ఏం నేర్చుకోలేదా? అరే ఎందుకు నాన్న అలా కిందికి వెళ్ళిపోతున్నావు, డీల్ అయిపోతున్నావు? ఎందుకంటే డల్ గా ఉన్నావు అక్క? చెప్పు స్వీటీ ఏమైంది నీకు? చూడు తమ్ముడు చూడు ఎంత యాక్టివ్. నాటీ బాయ్, నాటీ. అమ్మో అది చూడు మళ్ళీ ఎక్కడ కొరుకుతాడని భయం వేస్తుంది. చూడు నన్ను ఇలా చూస్తున్నాడు గుర్రు అని. తమ్ముడు నాటీ బాయ్. నువ్వెందుకు నాన్న అంత డల్గా, చింత ఎందుకు? చాలా నీసంగా డల్గా ఉన్నావు. నువ్వు ఎంత చక్కగా ఉన్నావు, క్యూటీగా స్వీటీగా.